నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దలైలామా చూస్తున్నాం 90వ పుట్టినరోజు ఈ మధ్య జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఆయన ఒక వీడియో సందేశం ఇచ్చారు. తన వారసుడి ఎంపిక ప్రక్రియ మీద తాము సుదీర్ఘంగా ప్రయత్నాలు మొదలెట్టాం. ఎందుకంటే బుద్ధిజంలో ఒక నమ్మకం ఉంది, పునర్జన్మలు ఉంటాయని. హిందువులు జైనులు ఎలా విశ్వసిస్తారో బుద్ధిజంలో కూడా అలాగే విశ్వసిస్తారు. తన సరిగ్గా ఇంతకుముందు దలైలామా ఈయన గుర్తించారు. ఈయన ఈశాన్య టిబెట్లో ఆయన జన్మించారు. ఇప్పటివరకు ఉన్న దలైలామాల్లో ఒక ఇద్దరు మాత్రమే బయట జన్మించారు. ఒక ఆయన మంగోలియాలో, ఇంకొక ప్రాంతంలో జన్మించారు. అలాగే ఇప్పుడు ఈయన తన మరణం తర్వాత దలైలామా జనరల్ కంటే చిన్న వయసులో ఉన్న 2-3 ఏళ్ల పిల్లల్ని మగపిల్లల్ని ఐడెంటిఫై చేస్తారు, ఇతనే లామా అని. మనం గుర్తుంటే కనుక 2008-9 మధ్య శాంభవి అనే పేరుతో నెల్లూరు ప్రాంతానికి చెందిన ఒక బాలిక ఆ సమయంలో హల్చల్ చేసింది. ఆమె మేనత్తో లేకపోతే ఆమె పెంపుడుతల్లో తీసుకొచ్చేసి దలైలామా దగ్గర తీసుకొచ్చి ఆయన ఆశీర్వాదం ఇప్పించి ఈమె నెక్స్ట్ దలైలామా అని చెప్పించే ప్రయత్నం చేసింది. సంభవం అది బూమరాంగ్ అయింది. ఆ సమయంలో మీడియా అంతా చాలా హడావిడి చేసింది శాంభవి అనే బాలిక గురించి. ఈమె తర్వాత ఆ శాంభవి ఏమైపోయిందో ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇవాళ మళ్ళీ దలైలామా వ్యవహారం తెర మీదకి వచ్చింది. నెక్స్ట్ దలైలామా ఎవరు, 15వ దలైలామా ఎవరు? ఇప్పుడు ఈయన 14th దలైలామా. ఆ బుద్ధిజంలో టిబెట్, మంగోలియా, అలాగే భారతదేశం, రష్యా, ఇంకా 4-5 దేశాల్లో ఉన్న బుద్ధిస్టులందరూ కూడా చాలా బలంగా తమ పెద్దని దలైలామాని, వాళ్ళ బుద్ధుడి మరో అవతారం, దలైలామా అంటే మరెవరో కాదు, బుద్ధుడి మరో అవతారంగా వాళ్ళు భావిస్తారు. అంతే భక్తి శ్రద్ధలతో వారిని పూజిస్తారు. అండ్ వాళ్ళకి అతీంద్రియ శక్తులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ దలైలామా ఈయనకు కూడా కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయి. అంటే ఆయన అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాటిని ఆయన ప్రకటిస్తారు. దాన్ని అంటే మనం కూడా మాట్లాడుకోవచ్చు. సత్యసాయిబాబా గురించి మాట్లాడతారు. ఆయనకి కూడా ఉన్నాయి. ఆయన మెజీషియన్, ఇంద్రజాలికుడు మాత్రం అనేవాళ్ళు ఉన్నారు. ఆయన దైవాంశ సంభూతుడిగా చూసేవాళ్ళు ఉన్నారు. మరి ఆ లెక్కనకు వస్తే ఈయనైతే దైవాంశ సంభూతుడే, బుద్ధుడి మరో అవతారం. అసలు పునర్జన్మలు లేకపోతే విగ్రహారాధన ఇటువంటి వాటి అన్నిటికీ అతీతంగా బుద్ధుడు చేసిన బోధనలకి భిన్నమైన వ్యవస్థ తయారైన తర్వాత ఒక మత గురువులు మొత్తం దానికి ఒక క్లాన్ తయారవటం, ఒక వ్యవస్థ తయారవటం అనేది 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడి నిర్యాణం తర్వాత, మరణం అనకూడదు, నిర్యాణం తర్వాత మొదలైంది. అందులో మళ్ళీ 2 రకాల శాఖలు ఉంటాయి బుద్ధిజంలో. ఆ 2 శాఖల తర్వాత పలు శాఖలుగా విస్తరించాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క మోడల్. అంటే వాళ్ళు చిన్న గుడారాలు, గూళ్ళు కట్టుకొని, కొండ ప్రాంతాల్లో గూళ్ళు కట్టుకొని వాళ్ళు బౌద్ధ భిక్షువులు తమ ధ్యానంలో ఉండటం, వాళ్ళ శక్తులు. ఈ రోజుకి టిబెట్లో బుద్ధిస్ట్ మాంగ్స్ కనుక కొందరు చూస్తే, మనం బాలకృష్ణ సినిమాల్లో ఆయన పరశురుడి బ్రదర్స్ డైలాగ్స్ రాస్తుంటారు. కంటి చూపుతో కాల్చేస్తాను. నిజంగానే కంటి చూపుతో అడవుల్ని కాల్చేసేంతటి అతీంద్రియ శక్తులు ఉన్న వాళ్ళు ఈరోజు టిబెట్ బుద్ధిస్ట్ సన్యాసున్నారు. వారు ఎవ్వరికీ హాని చేయరు. వారు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ హాని చేయరు. ప్రపంచానికి ఎవరైనా హాని తలపెట్టాలనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు ఆగ్రహోగ్రదులు అవుతారు. అంత శాంతి కామకులు బుద్ధిస్టులు. ఆ బుద్ధిజం మతానికి ఉన్న గొప్పతనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మతాన్ని ఎంబ్రేస్ చేశారు అంటే, విదేశీ మతాల్లో నేను ఎట్టి పరిస్థితుల్లో మతం పుచ్చుకోనని అనటానికి గల కారణం ఏంటంటే, బుద్ధిజంలో ఉన్న నిబద్ధత, ఒక కమిట్మెంట్ ఫర్ ద సొసైటీ, కన్సర్న్ ఫర్ ద సొసైటీ, కమిట్మెంట్ టువర్డ్స్ సొసైటీ, కన్సర్న్ ఫర్ ద సొసైటీ అనేది మానవాళి. సొసైటీ అనేది పరిమిత సమూహాలు కాదు, మానవాళి మొత్తాన్ని కూడా వాళ్ళు శాంతి ప్రవచనాలతోటి ముందుకు నడిపించే పెద్దలు. సాక్షాత్తు బుద్ధుడి అవతారంగా బుద్ధిస్టులు భావిస్తారు. ఇవాళ దలైలామా గారు 90వ సంవత్సరం పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఒక వీడియో సందేశం పెట్టారు. నా నెక్స్ట్ వారసుడిని ఎంపిక చేసుకునే ప్రక్రియ మొదలైందని. వెంటనే చైనాలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ నాయకులకి కన్నెర చేశారు. ఇదేంటి, మనం ఆక్రమించుకున్న టిబెట్లోని బుద్ధిస్టులు వాళ్ళంతటా వాళ్ళు దలైలామాని ఎలా ప్రకటించుకుంటారు, మేము ఇన్వాల్వ్ అవుతామని. అంటే ప్రపంచంలో ఎక్కడ వాన పడాలన్నా చైనాలో స్విచ్ నొక్కాలి. ప్రపంచంలో ఎవరన్నా అంటురోగాలతో పోవాలన్నా వుహాన్ నుంచి వైరస్లు బయటకు వెళ్ళాలి. ఆ వుహాన్ వైరస్ని మాత్రం వాళ్ళు అనరు. వేరే దేశాల్లో ఏమైనా వైరస్లు పడితే స్పానిష్ వైరస్ అని, ఇండియన్ వైరస్ అని పేర్లు పెడతారు. WHO అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పూర్తిగా తమ చెప్పు చేతుల్లో తీసుకొని మిగిలిన దేశాలన్నింటినీ జస్ట్ తోలుబొమ్మల మాదిరి ఆడిస్తున్న చైనా ఇవాళ బుద్ధిజంలోకి కూడా వచ్చేసింది. దలైలామా ప్రకటన వాళ్ళు చేస్తారట. బేసికల్లీ వాళ్ళు పోలిట్ బ్యూరోలో ఉండే వాళ్ళందరూ ఎథీస్టులుగా ఉండాలి, నాస్తికులుగా ఉండాలి. వాళ్ళకెందుకు ఆయన ఏదో ఆయన మానాన ఆయన
ఒక మతం, ఒక విశ్వాసం, దాని ప్రకారం ఒక గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్. మన ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, టిబెట్ ప్రభుత్వం ఉంది. ఆ టిబెట్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, మనకి ఒక ప్రభుత్వం ఉంటే ఒక రాష్ట్రంలో ప్రధానమంత్రి ఎలా ఉంటారో, దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలా ఉంటారో అలాగే ఉంది వాళ్ళకందరికీ. విదేశాంగ మంత్రి అందరూ ఉన్నారు ఎగ్జైల్. వాళ్ళు ఒక వ్యవస్థ నడుపుకుంటుంటే ఆయన మరణానంతరం తన వారసుడిని ఆయన గుర్తించుకుంటే చైనాకు వచ్చిన ఇబ్బంది ఏంటో, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు. దేవుళ్ళు, దయ్యాలు అనేవి ఏవి విశ్వసించిన కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ మతపరమైన వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవడం అనేది చైనా కమ్యూనిస్ట్ పార్టీ నియంతృత్వ పెత్తందారి పెడ ధోరణిని చాలా స్పష్టంగా చూపిస్తుంది బయట ప్రపంచానికి. బుద్ధిజం చాలా శాంతిని ప్రబోధించే మతం. వాళ్ళు ఎక్కడా వైలెంట్గా ఉండరు. వాళ్ళు శాంతియుతంగానే వాళ్ళు ఏదో సాధన చేసుకుంటుంటారు. వాళ్ళకి తంత్రాలు కూడా తెలుసు. ఎస్, మనం ఇందాక చెప్పినట్టు కళ్ళతో అడవుల్ని కాల్చేసే, కంటి చూపుతో అడవుల్ని కాల్చేసే పరశురామ బ్రదర్స్ డైలాగ్స్ ఉంటాయి. బాలకృష్ణ గారు ఏదో సినిమాలో ఆయన చేతి చెప్పిస్తారు పరశురామ బ్రదర్స్. అలాంటి శక్తులు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఈరోజు ఈయనకు కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఆయన స్వయంగా ఎదురైన అనుభవం ఇక్కడ నేను షేర్ చేస్తున్న ఒక ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 10 ఏళ్ల నాడు ఆయన ఒక సోఫాలో కూర్చున్నారు. వారి రూమ్లో, యాంటీ రూమ్లో సోఫాలో కూర్చున్నారు. వెళ్ళి నమస్కారం చేసుకున్న తర్వాత ఆయనకి ఇంటర్వ్యూ జరుగుతోంది. ఇట్లాగనే ఇంటర్వ్యూ జరుగుతుంటే మధ్యలో కొరపోయింది. అంటే గొంతు కొద్దిగా ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది పెట్టిన తర్వాత అది గమనించిన మేము వెంబడే, నాతో ఉన్న నా వీడియో జర్నలిస్ట్ కూడా గవాలన బయటికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చాం. రూమ్లో ఎక్కడ లేవు, ఆయన పక్కన లేవు. మేము ఇవ్వచ్చో లేదో కూడా తెలియదు, వాళ్ళ సంప్రదాయాలు ఏంటో మాకు తెలియదు. కాబట్టి బయట ఉన్న బౌద్ధ సన్యాసిని పిలవడానికి వెళ్ళబోతుంటే ఆయన చేత్తో ఇలా వారించారు దలైలామా గారు. ఇది 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. వారించి అదే రూమ్లో మూల ఒక కూజా ఉంది, ఒక చిన్నపాటి కూజా, మంచినీళ్ళ కూజా ఉంటే, అంటే వారికి ఆ రూమ్లోనే ఒక చిన్న బెడ్ పక్కన చాలా చాలా సింపుల్గా ఉంటుంది వారి జీవన విధానం అంతా కూడా చాలా సింపుల్గా. ఆ టేబుల్ పక్కన ఒక కూజా ఉంది. ఆ కూజాని చూసి ఆయన చేత్తో ఇలా అన్నారు. అనగానే కూజా గాల్లో లేచి వచ్చింది. ఆయన ఇలా నోరు తెరిస్తే కావలసినంత నీళ్లు తాగి ఇలా గొంతు సవరించుకున్న తర్వాత అప్పటిదాకా కూజా అలాగే గాల్లో ఉంది. ఇలా మళ్ళీ వెళ్ళిపోమని ఒక సంకేతం ఇస్తే వెళ్ళి దాని ప్లేస్లో అది కూర్చుంది. సో అతీంద్రియ శక్తులు వాళ్ళకు ఉంటాయి. ఇదేదో మూఢ విశ్వాసం కాదు, ప్రత్యక్షంగా చూసిన సంగతి కాబట్టి ఇక్కడ షేర్ చేస్తాను. ఒకటి, ఈరోజు ఒక నియమబద్ధమైన జీవనం గడుపుతూ ప్రపంచం మొత్తాన్ని శాంతి పంథాలో నడిపించాలనే ఒక ఆలోచనతో నడుస్తున్న ఒక మతానికి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో కమ్యూనిస్టులు జోక్యం చేసుకుంటున్నారు. వాళ్ళు జోక్యం చేసుకునేది ఎక్కడ, చేసుకోనిది ఎక్కడ? వాళ్ళు ప్రపంచంలో ఏ మూలన్నా సరే వాళ్ళు జోక్యం చేసేసుకోవాలి. వాళ్ళ సంక్షోభాల గురించి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ అధ్యక్షుడు ఏమి చెప్పాడో ఎవడికి తెలియదు. రైలు బోగీలో దాక్కుని అక్కడ ఇక్కడ ప్రయాణాలు చేస్తూ ప్రాణాలు దక్కించుకుంటున్నాడు. అన్సెరిమోనియస్గా ఆయనకి ఎగ్జిట్ చూపిస్తుంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ. రేపు పొద్దున కొత్త అధ్యక్షుడిని ఎంచుకోబోతున్నారు. అండ్ బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సమావేశాలకి ఆయన హాజరు కావట్లేదు కూడా. సరే, మళ్ళీ దలైలామా గురించి మాట్లాడితే కనుక ఆయన తన వారసత్వం కొనసాగాలి అని చెప్పేసి 14 ఏళ్ళుగా టిబెట్, మంగోలియా, రష్యా, అలాగే భారతదేశం, చైనాలో ఉన్న హిమాలయ ప్రాంతాలు, చైనాలోని బౌద్ధ మద్దతుదారుల నుంచి కూడా అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయని ఆయన చెప్పారు. అది నేరం అయిపోయింది చైనా కమ్యూనిస్ట్ పార్టీకి. అది నేరం అయిపోయింది. ఆయన ఎందుకు చెప్పకూడదు? ఆయనకి హ్యాజ్ ఎవ్రీ రైట్. ఆయన 14వ మత గురువు, 15వ మత గురువు ఎక్కడో పుట్టుతాడు. ఆయన మరణించే సమయానికి సంకేతాలు అందితే బౌద్ధ సన్యాసులు ఐడెంటిఫై చేస్తారు. వీరి తాలూకు వస్తువుల్ని పసిబిడ్డకి చూపించడం, వాళ్ళు దాన్ని ఐడెంటిఫై ఒక 2 ఏళ్ల లోపు పసిబిడ్డలకు చూపిస్తే వాళ్ళు గుర్తుపడితే ఓహో ఈయనే మళ్ళీ దైవాంశ సంభూతుడు మళ్ళీ జన్మ తీసుకున్నారని చెప్పేసి విశ్వాసం వాళ్ళకు ఉంటుందన్నమాట. అలాగే దలైలామా పునర్జన్మని చైనాలోనే గుర్తించాలట కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. నయం, రేపొద్దున అయోధ్యలో రామ మందిరంలో పూజలు కూడా జరపడానికి చైనాలో ఉన్న కమ్యూనిస్టు పూజారులు ఏదో ముహూర్తం పెడతారు, కమ్యూనిస్టు పురోహితులు దాని ప్రకారం చేసుకోమని చెప్పినా చెబుతారు. పెత్తనం అలా నడుస్తుంది వాళ్ళది. వాళ్ళ పెత్తందారి వ్యవహారం, దూకుడు. ఓ పక్క మనకు ప్రపంచ పోలీస్ ట్రంప్ తోటి ఉండే న్యూసెన్స్తో పాటు ఈ పక్కన తయారైన నెత్తిన కూర్చున్న న్యూసెన్స్. ఇది నెత్తిన అగ్నిగుండమే, మన నెత్తిన ఉన్నది. భారతదేశం మ్యాప్ ఒకసారి చూస్తే పైన ఉన్నది అగ్నిగుండమే. వీళ్ళు చేసే చండాలాలు మామూలుగా ఉండవు. బౌద్ధంలో వీళ్ళకి ఏంటంటే ఇంటర్వెన్షన్, ఎందుకు జోక్యం చేసుకోవాలి? ఆ గురువుని వాళ్ళే ఐడెంటిఫై చేసుకుంటారు. నువ్వెవరు చెప్పటానికి? నీకేం హక్కు ఉంది? అది టిబెట్ వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి, వాళ్ళ దేశం కాబట్టి, వాళ్ళ దేశంలో జరిగే ఆచార వ్యవహారాలు, ప్రతి మతం మీద ఆంక్షలు, అక్కడ జరుగుతున్న వ్యవహారాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఎవరికైనా. ఇవాళ ఇప్పుడు బుద్ధిజం మీద కూడా దాడి మొదలెట్టింది చైనా. ఇంకా
1951లో చైనా టిబెట్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి దలైలామాని చైనా వేర్పాటువాదిగా చూస్తుంటే మనం గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ మనం ఆశ్రయం ఇచ్చాం. భారతదేశం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో టిబెట్ ప్రభుత్వం నడుస్తుంది దలైలామా గారి పర్యవేక్షణలో. ఇందాకే అనుకున్నట్టు ఒక ప్రధానమంత్రి, ఒక క్యాబినెట్, వాళ్ళు నిర్ణయాలు అన్నీ ఉంటాయి వాళ్ళకి అక్కడ. సరే, ఆత్మ మళ్ళీ పుడుతుంది, ఇది బుద్ధిస్టుల నమ్మకం. ఇది ఎవరు చెప్పారంటే 1985 నుంచి దలైలామా గారికి అనువాదకుడిగా ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ తుప్టెన్ జిన్ఫా అని చెప్పేసి ఆయన విషయం చెప్పారు. సరే, గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉన్న వాళ్ళే దలైలామాలు అవుతారు. దీనికి సంబంధించి అంటే మనం 2500 years బ్యాక్ కనుక వెళ్తే దలైలామా వ్యవస్థ ఆ తర్వాతే పుట్టింది. 2500 ఏళ్ళ తర్వాత, అంటే బుద్ధుడి నిర్యాణం తర్వాతే. మొదటి దలైలామా 1391లో గెడున్ డ్రప్ అనే పేరుతో ఆయన జన్మించారు. అబర్డీన్ యూనివర్సిటీలోని స్కాటిష్ సెంటర్ ఫర్ హిమాలయన్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మార్టిన్ ఏ మిల్స్ ఈ విషయం ఫైండ్ అవుట్ చేశారు. ఆయన మొత్తం బుద్ధిస్ట్ చరిత్రని ఆయన అక్షరీకరించారు, అక్షరబద్ధం చేశారు. ఈ బౌద్ధ గురువు పునర్జన్మ భావన అంతకుముందు 300 ఏళ్ళ నుంచే ఉందట, అకార్డింగ్ టు ప్రొఫెసర్ మార్టిన్ మిల్స్. సరే, ఈయన ఎలా ఎంపిక చేస్తారు? ఇంత ఎలాగూ ప్రస్తావన వచ్చింది, దలైలామాని ఎలా ఎంపిక చేస్తారంటే సుదీర్ఘమైన కష్టతరమైన ప్రక్రియ. అకార్డింగ్ టు డాక్టర్ తుప్టెన్ జిన్ఫా, ప్రస్తుతం ఈజ్ ద అఫీషియల్ ట్రాన్స్లేటర్ ఫర్ దలైలామా అనమాట. సంవత్సరాలు పట్టచ్చు ఒకసారి దీనికి. 14వ దలైలామా అని అంటే ఇప్పుడున్న ఈయన్ని కనుక్కోవటానికి 4 సంవత్సరాలు పట్టిందట. దలైలామా మరణించిన తర్వాత ఉన్నత స్థాయి సన్యాసులు అదే సమయంలో జన్మించిన ఒక పసిపిల్లవాడి కోసం చూస్తారు. దానికోసం వాళ్ళు కొన్ని సంకేతాలు, ఆధారాలు ఉపయోగిస్తారట. ఎవరైనా సన్యాసికి ఆ బాలుని గుర్తించే ముందు ఒక కళ రావచ్చు, ఒక డ్రీమ్లో ఇదిగో ఫలానా చోట ఉన్నాడు అనే ఒక కళ రావచ్చు. ఇది వాళ్ళ నమ్మకం. అలాగే దలైలామా అంత్యక్రియలు జరిగినప్పుడు అక్కడి నుంచి వెళ్ళే పొగ దిశను కూడా ఒక ఆధారంగా తీసుకుంటారనమాట. సపోజ్ ఒక దలైలామా మరణించినప్పుడు, అంత్యక్రియలు నిర్వహించినప్పుడు అక్కడి నుంచి వెలువడే పొగ అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో వెళ్ళి కూడా చూస్తారట. ఆ ప్రక్రియలో ఎవరైనా ఒక పసిపిల్లవాడిని గుర్తిస్తే అతన్ని పరీక్షిస్తారు, అతనికి చాలా వస్తువులు చూపిస్తారు. చివరికి దలైలామాకు చెందిన వస్తువులని అతను ఎంచుకుంటే అది బలమైన సంకేతం అనమాట. స్ట్రాంగ్ ఇండికేషన్ దట్ అతనే దలైలామా అని. అత్యున్నత సన్యాసులు ఆ పసిపిల్లవాడి మొత్తం పరిగణలోకి తీసుకుని అతని చేష్టల్ని పూర్తిగా సంతృప్తి చెందితే అతన్నే దలైలామాగా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అతను ఏళ్ల పాటు మతపరమైన ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తారు, వీళ్ళే బౌద్ధ సన్యాసులు ఇస్తారు. లైక్ మనకి ఆదిశంకర పరంపరలో ఐడెంటిఫై చేసినట్టు. ఇప్పుడు రాజమండ్రికి చెందిన ఒక యువకుడిని ఐడెంటిఫై చేసి ప్రస్తుతం శృంగేరి పీఠానికి ఉత్తరాధికారిగా నియమించారు. అట్లాగే ఇప్పటివరకు 2 దలైలామాలు మాత్రమే టిబెట్ బయట జన్మించారు. ఒకళ్ళు మంగోలియాలో, ఒకళ్ళు ఈశాన్య భారతదేశంలో, నార్త్ ఈస్ట్న. సరే, ఇంతకీ ఏంటంటే 1995 ఒకసారి మనం వెళ్ళాలి. ఆయన May 14న ఇప్పుడున్న దలైలామా చెప్పారు, కొత్త పంచన్లామా దొరికాడు. టిబెట్ పట్టణం నక్చుకు చెందిన గెధున్ చోకీ నైమా అనే ఒక 6 ఏళ్ల పిల్లాడిని కొత్త పంచన్లామా అని ఈయన ప్రకటించారు. ప్రకటించినప్పుడే చైనా రంగంలోకి దిగింది. వాళ్ళకి సంబంధం లేని వ్యవహారం. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలో దేవుళ్ళు ఉండరు, దయ్యాలు ఉండరు, బౌద్ధం ఉండదు, హిందూయిజం ఉండదు, ఇస్లాం ఉండదు, క్రిస్టియానిటీ ఉండదు. పూర్తిగా మెటీరియలిస్టిక్ వాళ్ళది. జస్ట్ వ్యాపారం, కమ్యూనిజం పేరుతో మొత్తం వ్యాపారం చేసుకుంటుంటారు వాళ్ళు. వాళ్ళకి మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు. ఇప్పుడు ఆ గెదున్ చోకీ నైమా అనే పిల్లాడు 6 years బాయ్ దొరికినప్పుడు చైనా ఇంటర్వ్యూన్ అయ్యి 1950లో వేల మంది సైనికుల్ని టిబెట్లోకి పంపించి ఆ ప్రాంతం మీద నియంత్రణ తీసుకొని తర్వాత ఈ పిల్లాడిని ఫైండ్ అవుట్ చేసింది కూడా. అప్పటికే ఈయన్ని, అంటే 1950sకే ఈయన్ని దేశం నుంచి బహిష్కరించారు. రాజకీయ బహిష్కరణ గురైన వ్యక్తి మతాన్ని ఉపయోగించి దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తారని. వాళ్ళు అనుకుంటే ఎన్ని కావాలంటే అన్ని భాషల్లో రాసుకోగలరు. కుట్ర ఎలా జరుగుతుంది అనేది కమ్యూనిస్టులకి ఒక పడిగట్టు పదజాలం ఉంటుంది. దాని ప్రకారం రాజ్యం మీద కుట్ర. ఆయన కాషాయం కట్టుకున్న సన్యాసి. ఆయన మంత్రాలో తంత్రాలో సాధన చేసుకుంటాడు. ప్రపంచం ప్రశాంతంగా ఉండాలని కోరుకునే ఒక మత గురువు. వాళ్ళు ఎప్పుడు బుద్ధిస్టుల హింసకి ఎక్కడ దగ్గర వాళ్ళకి అసలు ఆలోచన రాదు. వాళ్ళ జోలికి వచ్చినా కూడా వాళ్ళు ఉపేక్షిస్తారు. ప్రపంచం జోలికి వస్తే మాత్రం వాళ్ళు కన్నెర చేస్తారు. అది వాళ్ళ సాధనంతా, వాళ్ళ తపస్సునంతా అప్పుడు ఉపయోగిస్తారు. ఇది నమ్మకం. భవిష్యత్తులో దలైలామా లాంటి నాయకుల్ని ఎంపిక చేయాలనే దాని మీద 2007లోనే చైనా ఒక ఆర్డర్ రూపొందించింది. అది ఎలా ఉండాలి అని.
టిబెట్ మతపరమైన ఆచారాల్లో రాజకీయ జోక్యాన్ని చైనా అధికారులు వెంబడే ఆపారు. మతపరమైన వారసత్వాన్ని నియంత్రణకు ఒక సాధనంగా ఉపయోగించొద్దని చెప్పేసి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చైనా డైరెక్టర్ సారా బ్రూక్స్ ఇంతకుముందు చెప్పున్నారు. మనకు పట్టదు కదా. సరే, 59లో దలైలామా యువకుడుగా ఉన్న సమయంలోనే టిబెట్ నుంచి తప్పించుకొచ్చి భారత్లో నివసిస్తున్నారు. 59 మార్చి 10న ఒక చైనా జనరల్ దలైలామాను ఒక డాన్స్ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు. కానీ ఇది ఆయన్ని కిడ్నాప్ చేయడానికి కుట్రగా చాలామంది టిబెటన్లు భయపడ్డారు. దీంతో వాళ్ళంతా ఏంటంటే అప్పట్లో ఏం చేశారు, దలైలామా ప్యాలెస్ చుట్టూ చేరి ఆయనకు రక్షణగా నిలిచారు. 1950 నుంచి టిబెట్పై మొదలైన చైనా నియంత్రణకు వ్యతిరేకంగా నిరసనలు అలా నడుస్తూనే ఉన్నాయి. చైనా సైన్యం హింసాత్మక అణిచివేత ఎప్పుడు చేస్తూ వచ్చేది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. హిమాలయాల మీదుగా 15 రోజుల ప్రయాణం తర్వాత అంటే దలైలామా ఎలా వచ్చాడంటే ఒక సైనికుడు దుస్తులు ధరించేసి వచ్చేసారు ఆయన. అప్పట్లో 15 రోజులు ప్రయాణం చేసి 1959 మార్చిలో ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ వారిని స్వాగతించి సాధారణంగా వారికి బస ఏర్పాటు చేసి వారి రాజకీయ ఆశ్రయం ఇచ్చారు. ఎసైలం అంటారు, పొలిటికల్ ఎసైలం అంటారు. అప్పటి నుంచి దలైలామా ఆయన అనుచరులు ధర్మశాలలోనే ఉన్నారు. సో సరే, గెధున్ చోకీ నైమా ఇందాక చెప్పుకున్నాం. ఒక 6 years బాయ్ని ఎంపిక చేసిన తర్వాత పంచన్లామా అంటే నెక్స్ట్ ఉత్తరాధికారి అని మనకి ఆదిశంకర పీఠాల్లో ఉండే సంప్రదాయం పరంపర ఉత్తరాధికారి పంచన్లా. ఆ పిల్లాడిని 3 రోజులకే చైనా సైన్యం అదృశ్యం చేసింది. ఇప్పటి వరకు అతను ఆచూకీ తెలియలేదు, బహుశా చంపేసి ఉంటారని. పంచన్లామా కూడా బుద్ధిని అంశగానే భావిస్తుంటారు. ఆయన్ని అమితాభ అనంతమైన కాంతి కలిగిన బుద్ధుడు అనే అర్థంగా విశ్వసిస్తారనమాట. ఆయన టిబెట్ బౌద్ధ మతంలో రెండో పెద్ద వ్యక్తి. అంటే లామా తర్వాత దలైలామా తర్వాత పంచన్లామా. ఆ పిల్లాడిని కాస్త చంపేశారు, చైనా సైన్యం చంపేసిందని. దలైలామా కంటే పంచన్లామా 50 ఏళ్ళ చిన్నవాడు కాబట్టి దలైలామా తదుపరి పునర్జన్మను గుర్తించడంలో సాధారణంగానే ఆయనకు సహాయం చేస్తారు. పంచన్లామా 1989లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇది చైనా చెప్పేది. కానీ చైనా ఆర్మీ ఆయనకి విషం ఇచ్చి చంపేసింది. త్వరలోనే పునర్జన్మ పొందుతారని భావించారు. కొత్త పంచన్లామా దొరికినట్టు దలైలామా 95 మే 14న ప్రకటించారు. టిబెట్ పట్టణం నక్చుకు చెందిన ఒక వైద్యుడు, అలాగే డాక్టర్, ఆయన వైఫ్ నర్సు, వాళ్ళ కుమారుడు అనమాట ఈ గెధున్ చోకీ నైమా ఈ పిల్లాడిని చంపేసింది చైనా సైన్యం విషం ఇచ్చి. 3 రోజులకే ఆయన గుర్తించిన 3 రోజులకే మే 14 గుర్తిస్తే మే 17న ఆయన డాక్టర్ కుటుంబం కనిపించకుండా పోయింది. డాక్టరు, నర్స్ అండ్ వాళ్ళ పిల్లాడు 6 years బాయ్. అప్పటి నుంచి ఇప్పటివరకు పంచన్లామా ఆచూకీ దొరకలేదంటే అతను ఉత్తర చైనాలోని గన్స్ ప్రావిన్స్లో నివసిస్తున్నారని చైనా అధికారి ఒకళ్ళు చెప్పారు. కానీ అది నమ్మశక్యం కాని విషయం అనమాట. సరే, గెధన్ అదృశ్యమైన తర్వాత వేరొకరిని పంచన్లామాగా చైనా ప్రకటించింది. చైనాకి అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ జీ జిన్పింగ్ తర్వాత కొత్త ప్రెసిడెంట్ ఎవరు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి, కొత్త సెంట్రల్ మిలిటరీ కమిషన్కి ఎవరు అంటే వాళ్ళు చేసుకోవచ్చు, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఏమాత్రం డెమోక్రటిక్గా ఉండని ఒక మూర్ఖ మార్క్సిస్ట్ వ్యవహారాలతోటి, మావోయిస్ట్ వ్యవహారాలతో నడిచే దాంట్లో వాళ్ళు వచ్చి మతంలో జోక్యం చేసుకుంటారు, వాళ్ళకి సంబంధం లేదు. అలాగే దీని మీద భారత్ చాలా స్పష్టంగా కౌంటర్ ఇచ్చింది. మన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దలైలామాని విజిట్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి మన సంఘీభావం ప్రకటించి తదుపరి దలైలామాని ఎంపిక చేసుకునే ప్రక్రియ పూర్తి స్వేచ్ఛ మీకుందని స్పష్టంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం వారి తరఫున. సరే, మొత్తంగా ఏంటంటే దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడు చైనా సైలెంట్గా ఉంది. అది మనసులో పెట్టుకొని యాపిల్ కంపెనీలో సంక్షోభం సృష్టించి 300 మందిని వెనక్కి తీసుకెళ్ళింది. ఏదో ఒకటి కావాలి చైనాకి భారతదేశం మీద పడి ఏడవటానికి, టన్నుల కొద్దీ కన్నీళ్లు కురిపించి లోపల ఉన్న విషం కూడా కక్కడానికి చైనాకి ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు దలైలామా వ్యవహారం దీన్ని సాగ్గా చూపించి ఇంజనీర్లు వెనక్కి పిలిపించుకుంది. మళ్ళీ వాళ్ళని పిలిపించుకున్న తర్వాత ఏం చైనా ఖాళీగా ఉండదు. మన మీద సైబర్ అటాక్స్ కోసం వాళ్ళందరి సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళందరి సేవలు వినియోగించుకోబోతుంది. ఆ వ్యవహారం పక్కన పెడితే, సరే, తన వారసుడి ఎంపిక ప్రక్రియ మీద దలైలామా స్పందించినప్పుడు చైనా ఇంటర్వ్యూని అయ్యి మేము అనౌన్స్ చేస్తాం 15వ లామాని, మీకేంటి సంబంధం అని దీంట్లో వాళ్ళు ఒక ప్రకటన చేసింది చైనా గవర్నమెంట్. సరే, హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలలో జరిగిన దానికి ఎవరెవరంటే హాజరైంది ఆయన పుట్టినరోజుకి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, జనతాదళ్ యునైటెడ్ నాయకుడు లల్లన్ సింగ్, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫోర్డ్రాంగ్ ట్రస్ట్ మాత్రమే భవిష్యత్తు గురువుని నిర్ధారిస్తుందని దలైలామా చెప్పిన విషయాన్ని ఉటంకిస్తూ దానికి సపోర్ట్గా మాట్లాడారు. సరే, మొత్తానికి ఏంటంటే ఒక దైవాంశ సంభూతుడి తదుపరి
జన్మకి సంబంధించి ఎంపిక, తదుపరి వారసుడికి సంబంధించి ఎంపిక చేసుకునే ప్రక్రియని చైనా ఉక్కు పాదాలతోటి అణిచేయటం కోసం, సైన్యంతో చంపించేయటం కోసం మరీ ఇంకోసారి ప్రయత్నం చేయొచ్చు. సో మొత్తంగా ఏంటంటే ఈ విషయంలో దలైలామాతో పాటు భారతదేశం కూడా జాగ్రత్తగా ఉండాలి.